విపర్యాస్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్యము అపరిమితము. మనము తాతగారైన భీష్మునిచే చక్కగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే నిపుణంగా రక్షింపబడు పాండవుల సైన్యము పరిమితిగా ఉన్నది. భాష్యం. ఇచ్చట దుర్యోధనిచే పాండవ కౌరవ సైన్యముల గూర్చి తులనాత్మకమైన అంచనా వేయబడినది. అత్యంత అనుభవం గల సేనానీయగు భీష్మ పితామహునిచే ప్రత్యేకంగా రక్షింపబడి ఉండుట చేత సాయుధ సైనికులతో కూడిన తన సైన్యము అపరిమితమని అతడు భావించుచున్నాడు. భీష్ముని కంటే తక్కువ అనుభవం గల సేనానాయకుడు భీష్ముని ముందు తృణప్రాయుడైన వాడు నగు భీమునిచే రక్షింపబడుచే పాండవులు సైన్యము నిర్మితమై ఉన్నది. తాను చనిపోవుట ఉన్నచో భీముడు తను చంపునని పూర్తిగా నెరింగిన వాడగుటచే దుర్యోధనుడు అతని ఎడల ఎప్పుడునూ ఈర్ష్యాలుడై ఉండెను. అంతేకాక భీముని కంటే అధిక తారానుభవం గల భీష్ముడు తన పక్షమున నుండుటచే అతడు తాను జయింతునని విశ్వాసమును కలిగి ఉండెను. యుద్ధమున తన విషయమున కృతనిశ్చయుడై ఉండెను. అయనేషు చ సర్వేషు యథాభాగమనస్థితాః భీష్మమేవాభిరక్షస్తు భవంత సర్వ ఏవ హి. మీరందరూ సేనావ్యూహ ప్రవేశమునందలి ఆయా ముఖ్య స్థానములలో నిలిచియుండి భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను నొసంగవలేను. భాష్యము. భీష్ముని పరాక్రమమును ప్రశంసించిన తరువాత ఇతరులను తమ్మాతడు తక్కువగా గణించినట్లు తలంతురేమోయని ఊహించి దుర్యోధనుడు రాజనీతికి అనుగుణమైన విధమున పై మాటలతో సామరస్యము చేకూర్చదలంచెను. భీష్మాచార్యుడు అత్యుత్తమ యోధుడనుటలో సందేహం లేకున్నను అతడు వృద్ధుడగుటచే ఎల్లరూ అన్ని వైపుల నుండి ప్రత్యేకముగా అతని రక్షణ విషయంలో ఆలోచింపవలెనని అతడు నొక్కి చెప్పెను. అతడు యుద్ధంన ముగ్నుడై ఉండవచ్చును. అప్పుడు అతడు ఒక పక్క పూర్తిగా మగ్నుడై ఉండుటను శత్రువులకు అవకాశముగా గ్రహింపవచ్చును. అందుచే ఇతర యోధులు ముఖ్య స్థానములను విడవక తమ వ్యూహమును శత్రువులు ఛేదింపకుండా చూచుట ముఖ్యము. కౌరవుల విజయము భీష్ముని ఉనికిపైనే ఆధారపడి ఉండెనని దుర్యోధనుడు స్పష్టముగా భావించి ఉండెను. యుద్ధమున భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడను తనను సంపూర్ణంగా సమర్థింతురని అతడు విశ్వసించెను. ఏలయన సభయందలి సర్వసేనా నాయకుల ముందును తన పలువులు ఒలుచినప్పుడు అర్జునుని భార్య అయిన ద్రౌపది న్యాయము కొరకు విన్నవించెను. వారొక్క మాట అయినను పలుకకుండుట అతడు ఎరుంగను. ఆ ఇరువురు సేనా నాయకులను పాండవుల ఎడ కొంత ప్రీతి గలవారని ఎరింగినప్పటికీ యూత సమయములందువలనే వారిప్పుడును ఆ ప్రేమను పూర్తిగా విడిచివేయుదురని అతడు తలంచెను. శ్లోకము 12. తస్య సంజనాయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినోదేచ్ఛై శంఖం దత్మో ప్రతాపవాన్. అప్పుడు కురువంశమునందు మహాపరాక్రమవంతుడగు వృద్ధుడును యుద్ధవీరులకందరికీ పితామహుడైన భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహనాదము వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. భాష్యము. కురువంశ పితామహుడైన భీష్ముడు తన మనవుడగు దుర్యోధనుని హృదయాంతర్గత భావమును గ్రహించి అతని ఎందలి సహజమైన దయచే తన స్థానమునకు తగినట్లు సింహగర్జనము వంటి శంఖారామం చేసి అతనిని సంతోషింపచేయ యత్నించెను. పరమపురుషుడైన కృష్ణుడు శత్రుపక్షమున నుండుట చేత యుద్ధమున అతనిని జయించే అవకాశము లేదని శంఖము యొక్క సంకేతముచే అతడు పరోక్షముగా విషణ్ణుడైన తన మనమనికి సూచించెను. అయినను యుద్ధమును నిర్వహించుట తన విధి ఆగుటచే అతడు ఆ విషయమును ఎంత కష్టపడుటకైనను సిద్ధముగా ఉండెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యస్తథ శబ్దస్తు ములోహభవత్. తరువాత శంఖములు వివిధములైన వాద్యములు భేరులు శృంగములు అన్నయూ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా ఉండెను. తతః శ్వేతర్హయేర్యుక్తే మహతీ స్యందనే స్థితౌ మాధవః పాండవైశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్ముతః.
అనంతరము ప్రతిపక్షమున తెల్లని గుర్రముతో కూడిన పెద్ద రథమునందుండి శ్రీకృష్ణ భగవానుడును అర్జునుడును కూడా దివ్యములై తమ శంఖములను ఊదిరి. భాష్యము. భీష్ముడు పూరించిన శంఖముకును కృష్ణార్జుల చేతులందలి శంఖములకును తారతమ్యము చెప్పుటకే అవి దివ్యములని చెప్పబడినవి. కృష్ణుడు పాండవ పక్షమున ఉండుట చేత దివ్యములైన ఆ శంఖముల ధ్వని రెండవ పక్షమునకు జయావకాశము లేదని సూచించెను. జయస్తు పాండుపుత్రాణం యేషాం పక్షే జనార్దన. శ్రీకృష్ణ భగవానుడు వారితో కలిసి ఉండుట చేత పాండవుల వంటి వారికి ఎప్పుడునూ జయము లభించును. కృష్ణుడు ఎచ్చట ఎప్పుడు ప్రత్యక్షమై ఉండునో లక్ష్మి కూడా అక్కడనే ఉండును. ఏలయన ఆమె తన భర్తను విడిచి ఎప్పుడునూ ఒంటరిగా ఉండదు. అందుచే శ్రీకృష్ణ భగవానుడు లేదా విష్ణువు శంఖము నుండి ఉద్భవించిన దివ్యధ్వని సూచించినట్లు జయమును అదృష్టమును అర్జునుని పక్షమునందే ఉండెను. అదీ కాక ఆ మిత్రులిరువురు కూర్చుండిన రథము అర్జునునికి అగ్నిదేవునిచే నొసంగబడినది. అది ముల్లోకములలో నెచ్చట వర్తించినను అన్ని దిక్కులను జయించుటకై సమర్థమై ఉండెనని సూచించెను. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ ప్రాణౌ దద్మౌ మహాశంఖం భీమకర్మ వృక్కోదర. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమును శంఖమును, అర్జునుడు దేవదత్తమును శంఖమును, వృకోదరము గలవాడును ఘనకార్యకరణ దక్షుడును అయిన భీముడు పౌండ్రమును తన భయంకరమైన శంఖమును ఊదిరి. భాష్యము. ఇంద్రియములకు స్వామి అగుట చేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమున హృషికేశుడను చెప్పబడినాడు. జీవులందరూ అతని అంశములే. అందుచే ఆ జీవుల ఇంద్రియములన్నీయును అతని ఇంద్రియముల అంశములే. నిరాకారవాదులు జీవులు ఇంద్రియములను గూర్చి చెప్పజాలరు. కావున వారా జీవులు ఇంద్రియ రహితులు లేక నిర్గుణులు అని వర్ణించుటకెప్పుడునూ ప్రయత్నింతురు. జీవుల హృదయములందుండు భగవానుడు వారి ఇంద్రియ వ్యాపారములను కూడా నిర్దేశించును. కానీ జీవులు తన్ను శరణు పొందిన విధానమును బట్టి అతడు ఆ నిర్దేశమును గావించుచుండెను. విశుద్ధ భక్తుని విషయమున అతడు ఇంద్రియములను ప్రత్యక్షంగానే నియంత్రించును. ఈ కురుక్షేత్ర సంగ్రామమున భగవంతుడు పునీతనమైన అర్జునుని ఇంద్రియములుగా ప్రత్యక్షముగా నిర్దేశించుట చేత అతడు హృషికేశుడను ప్రత్యేకముగా పేర్కొనబడినాడు. భగవంతుడొనరించు వివిధ కార్యములను బట్టి ఆయనకు వివిధ నామములు ఏర్పడును. ఉదాహరణకు అతడు మధువను రాక్షసుని సంహరించుట చేత మధుసూదనుడను పేరును. అతను ఆవులకును ఇంద్రియములకును ఆనందము గూర్చు వాడవుట చేత గోవిందుడను పేరును. వసుదేవుని కుమారుడిగా జన్మించుట చేత వాసుదేవుడను పేరును. దేవకిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీ నందుడను పేరును. తన బాల్యలీలచే బృందావనమును యశోదకు ఆనందము కలిగించుట చేత యశోదానందనుడను పేరును. తన మిత్రుడై అర్జునికి సారథిగా నుండుట చేత పార్థసారథి అను పేరును పొందెను. అట్లే కురుక్షేత్ర యుద్ధరంగమున అర్జునికి నిర్దేశము నొసంగుట చేత కూడా హృషికేశుడను నామమును పొందెను. ధర్మరాజు చేయు వివిధములైన యజ్ఞములకు కావలసిన సంపదను తెచ్చుటకు తోడ్పడొచ్చుట అర్జునుడు ఈ శ్లోకమును ధనంజయుడనగా పేర్కొనబడినాడు. అట్లే హిండీబాసురుని చంపుట వంటి ఘనకార్యములు చేయుట చేత భీమకర్ముడనియు, అత్యాసక్తి భుజింపగలిగి ఉండుట చేత వృకోదరుడనియు భీముడు ప్రసిద్ధి నొందెను. పాండవ పక్షమునందలి కృష్ణుడు ఆదిగా గల మహాయోధులచే పూరింపబడిన ప్రత్యేక విధములైన శంఖములన్నయూ యోధులకు మిక్కిలి ఉత్సాహకరములుగా ఉండెను. శత్రుపక్షమున అట్టి గుణములు కానీ దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవాని ఉనికి కానీ భాగ్యదేవత అయిన లక్ష్మి యొక్క ఉనికి కానీ లేకుండెను. అందుచే వారు యుద్ధమున పరాజయమును పొందుదనుట చేత ముందే నిశ్చయింపబడెను. అదియే శంఖధ్వనులచే నొసంకబడిన సందేశము.